హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను అనమాట. సీ ఫుడ్, దీన్ని సందువా అంటారు కదా. సో ఆ చేప అయితే తీసుకున్నాను. సో పీసెస్ అయితే ఒకటి 6 to 7 పీసెస్ వరకు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కానీ, లేదంటే చారు పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, లేదంటే నార్మల్ కర్రీస్లోకి కానీ చాలా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి సీ ఫుడ్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఫస్ట్ నేను కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత తగినంతగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మన ఛానల్లో నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే అవైలబిలిటీ చేస్తాను. ఒకసారి కావాలంటే చెక్ చేయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నానండి. ధనియాల పౌడర్ అనేది ఆప్షన్ అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత లెమన్ జ్యూస్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. సో ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వాచ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఆల్ గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది. ఆల్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత ఇందులో నేను ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక పేస్ట్ లాగా, థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. నాకు 4 స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోయింది. నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక హాఫ్ కేజీ ఫిష్కి చెప్తున్నాను అన్నమాట. సో ఈ ఫిష్కి ఏంటంటే లోపల ముళ్ళు అనేవి ఎక్కువ ఉండవు అన్నమాట. ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది. సో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా మనం తినేయచ్చు అన్నమాట. సో కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది సందువా అనేటప్పటికి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేరే ప్రాసెస్లో నేను ఫ్రై అనేది మళ్ళీ చేశానండి. అవి కూడా వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా. సో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. సో తర్వాత 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను అన్నమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫిషెస్ అనేవి మనకి కోటింగ్ ఇచ్చేస్తే, సో వాటికి ఈ మసాలా అనేది పట్టించేస్తే కనుక సరిపోతుంది. మీరు ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో మీరు ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో టోటల్గా మీకు 10 మినిట్స్లో మీకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకేనా. సో మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. పీసెస్ అనే విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు కూడా మనం 3.5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పక్కన బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. లేదంటే పైన కోటింగ్ అంతా కూడా మనకి ఆయిల్లో మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో జాగ్రత్తగా ఈ విధంగా ఏదైనా మీ దగ్గర స్కూప్ లాంటిది ఏదైనా ఉంటే కనుక, లేదు అంటే 2 చిన్న చిన్న స్పూన్స్ లాంటివి తీసుకుని వాటితో కనుక మనకు అటు ఇటు కనుక మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక విరగకుండా పీసెస్ అనేవి చక్కగా మనకి కలర్గా మంచిగా వస్తాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఓకేనా.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచి కలర్ వచ్చేసింది. చూసారు కదా, అంచులు మంచి రెడ్డిష్ కలర్లో మంచిగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక 3 to 3.5 minutes అయితే సరిపోతుందండి. ఎందుకంటే సందువ కదా, త్వరగా ఫ్రై అయిపోతుంది. అలాగని మీరు ఎక్కువసేపు ఉంచారంటే ముక్క బాగా గట్టిపడిపోతుంది అనమాట. లోపల సాఫ్ట్గా ఉండదు. సో పైన గట్టిగా ఉంటుంది, చల్లారిన తర్వాత లోపల కూడా గట్టిపడిపోతుంది. సో మీరు ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు సాల్ట్, కారం అది పర్ఫెక్ట్గా సరిపోయినాయి లేదని ఒకసారి టేస్ట్ చేసుకున్న తర్వాత మీరు మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే పీసెస్ అనేవి చప్పగా ఉంటాయి, ఉప్పు అది సరిపోకపోతే. సో ఫైనల్గా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసుకుంటే మనకి యమ్మీగా క్రంచీగా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.